నమస్తే. ఏం పేరు అక్క? అమరావతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇక్కడ ఉండేది ఎక్కడ? బోరబండ. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొస్తున్నారా? అవును, స్కూల్ నుంచి ఓకే, బోరబండలో ఉంటారు. అక్క మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఈ మహిళల విషయంలో చాలా పథకాలు ఇచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, మహిళల్ని కోటీశ్వర్లు, ఇలా చాలా రకాల పథకాలు ఇచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉంది మీకు ఈ ప్రభుత్వం? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. పర్లేదా? పర్లేదు, బాగానే ఉంది. ఈ పథకాల విషయం ఎట్లా అనిపిస్తా ఉంది? బాగానే ఉంది. కొన్ని అయితే యూజ్ అవుతున్నాయి, కొంతమందికే యూజ్ అవుతుంది. అది ఇంకా రావాలి. రావాలి. ఇప్పుడు మహిళల విషయంలో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం అని చెప్పేసి కావచ్చు, ఈ గృహలక్ష్మి పథకం అని చెప్పేసి ఇట్లా అన్ని పథకాలు, గ్యాస్ విషయంలో, ఫ్రీ బస్ విషయంలో ఏంటి మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఎక్కుతున్నారా? ఎక్కుతున్నాం, రోజు వెళ్తున్నాం. అంటే ఫ్రీగా ఉంటేనే బాగుందా ఎట్లా? ఫ్రీ ఉంటే బాగుంది. ఫ్రీగా ఉన్నప్పుడు బాగుండేనా, డబ్బులు పెట్టేప్పుడు బాగుండేనా? డబ్బులు పెట్టి అంటే కొంతమంది డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఏంటంటే రూడ్గా ప్రవర్తించడం అలా ఉంది. ఫ్రీ బస్ అన్నందుకు చిన్న చూపు అనేది ఉన్నది, అంటే అదొకటి ఉన్నది. బాగానే ఉంది. ఇప్పుడు 500 గ్యాస్ అన్నారు, ఇంట్లో ఉంటారు మీకు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. ఏంది 500 రిటర్న్ పడుతున్నాయి? పడట్లే, అంటే రేషన్ కార్డు లేదు, అప్లై చేసినాము. ఒకసారి అయితే రిజెక్ట్ చేసింది, మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటున్నారు కదా, అది ఎట్లుంది? అది ఆ సన్న బియ్యం ఏమో తీసుకోండి, నేను తీసుకోలేదు. నాకు రేషన్ కార్డు లేదు కదా, నేను తీసుకోలేదు. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి రోడ్డు విషయంలో, వాటర్ డ్రైనేజ్ విషయంలో? ఏం లేదు, వాటర్ కూడా బాగుంది, డ్రైనేజీ అంటే బాగానే ఉంది, అన్నీ ఉంది. కాకపోతే ఇప్పుడు సర్వే పెట్టారు కదా, ఆ సర్వే మాత్రం ఇంటింటికి రావట్లేదు. మేమే వెళ్ళి మరీ ఎంక్వైరీ చేసుకుంటున్నాము, ఇంటింటికి అయితే రావట్లేదు. రావాలి కానీ రావట్లేదు. మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇంకా మరి 10th లాస్ట్ అంటున్నారు, మరి అది ఎంతవరకు అనేది తెలియదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా? పర్లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది సార్? అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? అది ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరి పాలన మంచిగా అనిపిస్తా ఉంది? అలా అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కాబట్టి ఈసారి బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ ఉంది కాబట్టి రావాలనుకుంటున్నాం. ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం. రాదు తెలంగాణలో బీజేపీ రాదు. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా అధికారంలో ఉన్న పార్టీనే ఉంటుంది కదండి దాదాపు. అది అంతే, ఇంకా ఏదైనా పనులు చేయించుకోవాలి అధికారంలో ఉన్న వాళ్ళదే నడుస్తుంది కదా, అందుకని కంపల్సరీ అధికారం పార్టీకే వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట ఇస్తా ఉన్నాం, మహిళలకి లోన్లు కావచ్చు, కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉంది మీకు వీటన్నిటి గురించి? చెప్పడానికంటే చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. వస్తున్నాయి, మేబీ అన్నీ వస్తున్నాయని అంటున్నారు. విలేజ్లో కూడా ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తున్నాయి, మా విలేజ్లోనే అయితే ఉంది, మాది కరీంనగర్. వస్తున్నాయి, దాదాపు అందరికి వస్తున్నాయి. అది మనం చెప్పలేం కదా.